రామాయణ కిష్కింధాకాండ 16 సర్గ. ఇక్కడ వాలి సుగ్రీవుల మధ్య భయంకరంగా యుద్ధం జరుగుట, శ్రీరాముడు ప్రయోగించిన అమోఘమైన బాణానికి వాలి నేలగూలుట గురించి చెప్పబడింది. తామేవం బ్రువతీం తారాం తారాదీపనిభానన వాలే నిర్భత్స్యాయమాస వచనం చేదమబ్రవితు. చంద్రుల్లాగా మనోహరమైన ముఖము కలిగిన తార చెప్పిన మాటలు విన్న వాలి ఆమెను మందలించటం మొదలుపెట్టాడు. ఏదైతే రాముడికి సుగ్రీవుడికి స్నేహం ఉన్నది, పైగా రాముడితో శత్రుత్వం పెట్టుకోవటం అన్నది మంచిది కాదు కాబట్టి సుగ్రీవుడు కూడా ఆప్తుడే, నీ తమ్ముడే, నీ మీద చాలా అభిమానం ఉన్నవాడు కాబట్టి అటువంటి వాడిని నువ్వు యువరాజుగా చేసి యుద్ధానికి వెళ్లకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా మనకి మంచి, నీ మేలు కోరి నేను చెప్తున్నానని చెప్పింది. అందుకుని తనకి ఆ మాటలు నచ్చలేక మళ్ళీ తారను మందలిస్తం మొదలుపెట్టాడు వాలి. గర్జతోస్య చ సంరంభం భ్రాతుః శత్రోర్విశేషతః మర్షయిష్యామ్యహం కేన కారణేన వరాననే. ఓ సుందరి, సుగ్రీవుడు నాకు సోదరుడే కాదనను, కానీ ఇప్పుడు నాకు శత్రువు. అంటే ఒక్కసారి ఒకళ్ళ మీద ఏదో ఒక కారణం చేత ఆ వైరం అన్నది, శత్రుత్వం అన్నది వచ్చిన ఆ సందర్భాన్ని బట్టి మనం ఎలా అయిపోతామంటే దాని ముందునే మర్చిపోతూ ఉంటాం. ఆ సందర్భం కోపం వచ్చిన ఆ సందర్భానికి విడిచిపెట్టాలి, ఆ సమయానికి విడిచిపెట్టాలి, తర్వాత మళ్ళీ మామూలు స్థితికి రాగలగాలి. ఆ ద్వేషాన్ని మనము పెంచుకుంటూ పోకూడదు, ఆ బంధుత్వాన్ని విస్మరించే అంత స్థితికి వెళ్ళకూడదు. కానీ ఇక్కడ ఆ శత్రుత్వానికి అంత ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకే ఇక్కడ నా సోదరుడే కాదని చెప్పను, కానీ నాకు శత్రువు. అతడు నన్ను రెచ్చగొడుతూ ఇంతలా గర్జిస్తుంటే నేనెందుకు సహించాలి? ఆదర్శితానాం శూరానాం సమరేష్వనివర్తినాం దర్శనామర్శనం భీరు మరణాదతిరిచ్యతే. అయితే ఓ తారా, నీవు ఉత్త పిరికిదానివి, యుద్ధం వెన్ను చూపరు, ఎవ్వరికి ఎదిరింపటానికి వీలుగాని వారు అసలే చూపించరు. శూరులకు శత్రు తిరస్కారము సహించుట అన్నది మరణం కంటే చాలా పెద్ద బాధని కలిగిస్తున్నది. సోఢున్న చ సమర్థోహం యుద్ధ కామస్య సంయుగే సుగ్రీవస్య చ సంరంభం హీనగ్రీవస్య గచ్చతః న చ కార్యో నిషాధస్తే రాఘవం ప్రతిమత్కృతే ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ కథం పాపం కరిష్యతి. యుద్ధభూమిలో కయ్యానికి కాలు దువ్వుతూ వచ్చిన వాడు పెట్టగొంతుతో పులికేకలు పెడుతున్నాడు. ఆ సుగ్రీవుడు దానికే మిడిసిపోతున్నాడు. నేను సమర్థుడని అనుకుంటున్నాడు, అందుకు నేను సహించలేను. శ్రీరాముడి వల్ల నాకు ప్రమాదం కలుగునని నువ్వు అనుమానపడుతున్నావు, అందుకే దుఃఖపడుతున్నావు. అలా నువ్వు దుఃఖానికి లోబడక్కర్లేదు. అతడికి బాగా ధర్మం తెలుసు, కర్తవ్య అకర్తవ్యాలన్నీ కూడా తెలిసినవాడు ఆ రాముడు. అలాంటి ప్రభు అపరాధం ఏమీ చెయ్యకుండా ఆయన పట్ల నాకెందుకు హాని చేస్తాడు అనే నేను అనుకుంటున్నాను అని. నివర్తస్వ సహస్రీభిః కథం భూయో అనుగచ్చసి సౌహృదం దర్శితం తారే మయి భక్తిః కృతా త్వయా ప్రతేయోత్స్యామ్యహం గత్వా సుగ్రీవం జహి సంభ్రమం దర్పమాత్రం వినిష్యామి నచ ప్రాణేర్విమోక్షతే. అందుకే ఓ తారా, నాపై నీకు గల ప్రేమ అనురాగాలు భక్తి అన్నీ నువ్వు ప్రకటించావు, మంచిదే. అయితే ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో, ఇక్కడున్న స్త్రీలందరినీ తీసుకుని నువ్వు వెళ్ళిపో, నేను యుద్ధానికి వెళతాను. ఇంకా నువ్వు నా వెంట ఎందుకు వస్తావు? నువ్వు ఇట్లా తత్తరపాటుతో ఉన్నావు, అది వదిలిపెట్టేసేయి. యుద్ధభూమికి వెళ్ళే వాళ్ళకి ఇట్లా తత్తరపాటులతో చెప్పకూడదు. సుగ్రీవుడితో పోరాడి అతని గర్వాన్ని అణిచివేసి అప్పుడు అతని ప్రాణములు మాత్రం నేను తీయను. అహం హ్యాజీస్థితస్యాస్య కరిష్యామి యదీప్సితం వృక్షైర్ముష్టి ప్రహారైశ్చ పీడితః ప్రతియాస్యతి న మే గర్వితమాయస్త్వం సహిష్యతి దురాత్మవాన్ కృతం తారే సహాయత్వం సౌహృదం దర్శితం మయి. సుగ్రీవుడు నా తమ్ముడు కాబట్టి ప్రాణాలైతే తీయను, కాకపోతే ఆ గర్వాన్ని అణిచివేస్తాను.
అందుకే యుద్ధ రంగంలో నిలిచి ఉన్న సుగ్రీవుడి యొక్క ఆ రణదీక్ష ఏదైతే ఉన్నదో దాన్ని నేను తొలగిచ్చేస్తాను. వృక్షములతో కొట్టేసి, పిడుగులతో గుద్దేసి అతన్ని నుగ్గు నుగ్గు చేస్తాను గానీ ప్రాణాలు మాత్రం తీయను. ఆ దురాత్ముడైన సుగ్రీవుడికి, నా శక్తికి, నా యుద్ధ కౌశతులకి తట్టుకోలేడు. అందుకని మళ్ళీ పారిపోతాడు. అప్పటిదాకా నేను యుద్ధం చేస్తాను. అందుకే తారా, నా మీద నీకున్న అనురాగం నువ్వు చెప్పావు. ఇంకా నా బుద్ధికి పదును బెట్టే నాకు సహాయపడ్డావు. అంటే నువ్వు చెప్పవలసినవి చెప్పావు. ఇంకా చాలు. శాపితాసి మమ ప్రాణేహ నివర్తస్వ జనేన చ అహం జిత్వా నివర్తిష్యే తామహం భ్రాతరం రణే. నా ప్రాణములపై అంటే నా మీద ఒట్టు పెట్టుకుని చెబుతున్నాను. నా సోదరుని యుద్ధంలో ఇంకా నీ వారిని ఇక్కడి నుంచి నువ్వు తీసుకుని వెళ్ళిపో. యుద్ధంలో నా సోదరుడితో నేను జయించి నేను తప్పకుండా మళ్ళీ తిరిగి రాగలను. కానీ సుగ్రీవుని మాత్రం చంపను. తం తు తారా పరిష్వజ్య వాలినం ప్రియవాదిని చకార రుదతి మందం దక్షిణా సా ప్రదక్షిణం తతః స్వస్యయనం కృత్వా మంత్రవద్విజయేషిని అంతఃపురం సహస్రీభిః ప్రవిష్టా శోకమోహిత. అంతటా ఎప్పుడూ ప్రియంగా భాషించే ఆ తార తన భర్త వాలిని ఒక్కసారిగా కౌగిలించుకెందుకంటే మళ్ళీ ఆ అవకాశం రాదని అర్థమైపోయింది తారకి. అందుకుని ఒక్కసారిగా కౌగలించుకుని స్వాపర భేదం లేక అందరికీ హితం కోరేడి ఆమె దుఃఖిస్తూ నెమ్మదిగా తన భర్తకి ప్రదక్షిణ చేసింది. తర్వాత ఆమె తన భర్తకు విజయం కోరుకుంటూ మంత్రపూర్వకంగా స్వస్తి వచనాలన్నీ పలికి తర్వాత పట్టపురాణి దుఃఖంతో అక్కడున్న స్త్రీలందరితో కలిసి మళ్ళీ అంతఃపురంలోకి ప్రవేశించిపోయింది తార. ప్రవిష్టాయం తు తానాయాం సహస్రీభిః స్వమనాయం నగరాన్నిర్యయో క్రుద్ధో మహాసర్ప ఇవ శ్వసన్ సా నిశ్వస్య మహాతేజా వాలి పరమరోషణః సర్వతశ్చారయన్ దృష్టిం శత్రుదర్శనకాంక్షయా. తార అంతఃపుర స్త్రీలతో కలిసిన భవనానికైతే ప్రవేశించింది. వాలి కోపంతో మహాసర్పంలాగా బుసలు కొడుతూ ఆ నగరం నుంచి బయటికి వస్తున్నాడు. మహాబలశాలి అయిన వాలి ఇంత కోపంతో నిట్టూర్పులు వదులుతూ శత్రువు ఒక జాడ తెలుసుకోవటానికి అన్ని వైపులు ఎక్కడి నుంచి అరుస్తున్నాడు, యుద్ధానికి నన్ను ఆహ్వానించిన సుగ్రీవుడు ఎక్కడా అని ఒక్కసారిగా పరికించి చూశాడు. సాధదర్శ తతః శ్రీమాన్ సుగ్రీవం హేమపింగళం సుసంవీతామవష్టబ్ధం దీప్యమానామివానలం. ఇంతలో మహాపరాక్రమశాలి అయిన వాలీకి బంగారు వన్నెలు గల సుగ్రీవుడు కనిపించాడు. అతడు నడుం బిగించి యుద్ధానికి సిద్ధపడి అగ్నిలాగా తేజస్సుతో ఉన్నాడు అక్కడ. సంతు దృష్ట్వా మహావీర్యం సుగ్రీవం పర్యవస్థితం గాఢం పరిదదేవాసో వాలి పరమరోషణః. అప్పుడు ఇంకా దగ్గరలో ఉన్న మహాపరాక్రమవంతుడైన సుగ్రీవుని చూసిన వెంటనే ఆ వాలి ఇంకా కోపం వచ్చేసింది. ఒక్కసారిగా మళ్ళీ నడువుని గట్టిగా వస్త్రాన్ని బిగించుకుని యుద్ధం చేయటానికి ముందుకొస్తున్నాడు. సవాలి గాఢ సంవీతో ముష్టి మధ్యమ్య వీర్యవాన్ సుగ్రీవమేవాభిముఖో యయో యోద్ధుం కృతలక్షణః శ్లిష్టముష్టిం సముద్యమ్య సంరబ్ధా తరమాగతః సుగ్రీవోపి తముద్దిశ్య వాలినం హేమమాలినం. ఎప్పుడైతే నడుం బిగించాడో యుద్ధానికి, ఆ యుద్ధానికి సిద్ధపడి పరాక్రమశాలి అయిన వాలి పిడికిలి కూడా గట్టిగా బిగించి రెట్టింపు ఉత్సాహంతో యుద్ధం చేయటానికే సుగ్రీవుడి ఎదురుగా వెళ్ళి ఉన్నాడు. వెంటనే సుగ్రీవుడు కూడా పూనికతో మళ్ళీ పిడికిలి బిగించాడు. మెడలో ఆ బంగారు హారాన్ని ధరించి ఉన్న వాలీతో తలబడుతూ ఎంతో వేగంగా ముందుకు దూసుకువచ్చాడు సుగ్రీవుడు. తం వాలి క్రోధతామ్రాక్షः సుగ్రీవం రణపండితం ఆపతంతం మహావేగం ఇదం వచనమబ్రవీత్. యుద్ధంలో నేర్పరి అయిన సుగ్రీవుడు కూడా ఈ విధంగా మహావేగంతో ముందుకు వస్తుండగా వాలి కన్నులు ఎర్ర చేస్తూ అతనితో మళ్ళీ ఇట్లా పలికాడు. ఏష ముష్టిర్మయా బద్ధో గాఢ సన్నిహితాంగులి మయా వేగ విముక్తస్తే ప్రాణానాధాయ యాస్యతి. ఓరి ఇదిగో ఇప్పుడు చూడు,
ఈ వేళ్ళన్నిటిని ముడిచి నా పిడికిలతో గట్టిగా ఒక్కసారి బిగించి ఆ బలముతో ఒక్కసారి నిన్ను ఒక్క దెబ్బ వేశాను అంటేనే నీ ప్రాణాలు ఎగిరిపోతాయి అన్నాడు. ఏవముక్తస్తు సుగ్రీవः క్రుద్ధో వాలినబ్రవీత్ తవేవ చాహరన్ ప్రాణాన్ ముష్టిః పతతు మూర్ధని తాడితస్తేన సంక్రుద్ధः సమభిక్రమ్య వేగితः ఆభవచ్చోనితోద్గారీ సోత్పీడ ఇవ పర్వతః. వాలి ఇట్లా ఒక్కసారి చెప్పగానే సుగ్రీవుడు కూడా ఇంకా కోపంతో అతనితో మళ్ళీ ఇలా అన్నాడు, ఇదిగో కాచుకో, నా పిడికిలితో కూడా నీ తలపైన నేను గట్టిగా ఒక్కసారి కొట్టానంటే అది కూడా నీ ప్రాణాల్ని హరించవేయను అని పలుకుతూ ఇంకా కోపంగా వేగంగా దూసుకు వస్తున్నాడు సుగ్రీవుడు వాలి మీదకి. ఇంతలో వాలి కొట్టిన పిడికిలి దెబ్బతో అతడు నోటి నుంచి రక్తం ప్రవహింపసాగింది. అప్పుడు అతను మళ్ళీ సెలయేళ్లతో కూడిన పర్వతంలాగా కనపడుతున్నాడు. అంటే ఆ రక్తం అన్నది అంతలాగా శరీరం నుంచి కారిపోతుంది సుగ్రీవుడికి. సుగ్రీవేణ తు నిస్సంగం సాలం ఉత్పాట్య తేజస గాత్రేష్వాభి హతో వాలి వత్సేనీవా మహాగిరి. ఇలా రక్తం శరీరం నుంచి అంతలాగా ప్రవహించిపోతూ ఉంటే సుగ్రీవుడు కూడా వెంటనే ఒక మద్ది చెట్టును పెకిలించాడు. దానితో మహాపర్వతాన్ని ఆ వజ్రాయుధంతో లాగా వాలిని ఒక్కసారిగా గట్టిగా ఆ చెట్టుతో కొట్టాడు. సతువాలి ప్రచలిత సాలతాడ విహ్వల గురుభార సమక్రాంతో నౌసార్ధ ఇవ సాగరే. వ్యాపారులు ఎక్కువ లెక్కలో ఎలా అయితే బరువుకి తట్టుకోలేక సముద్రంలో అటు ఇటు ఊగిపోతూ ఉంటాయో అలాగే ఈ మద్ది చెట్టు అన్నది అంత పెద్దది పెకిలించాడు. అంత కొట్టేసరికి దిమ్మ తిరిగిపోయినట్టుగా వాలి కూడా ఒక్కసారిగా చెలించిపోయాడు. సౌభీమబల విక్రాంతౌ సుపర్ణ సమవేగినౌ ప్రవృద్ధౌ ఘోరవపుషౌ చంద్రసూర్య వివాంభరే పరస్పరం అమిత్రజ్ఞౌ ఛిద్రాన్వేషణ తత్పరౌ. ఆ వాలి సుగ్రీవులు ఇద్దరు కూడా తిరుగులేని బలము పరాక్రమ కలిగి ఉన్నవాళ్ళు. గరుడికి ఎంతైతే వేగం ఉంటుందో అంత వేగం కలిగి ఉన్నవారు. యుద్ధంలో ఉన్నారు, ఆవేశంలో ఉన్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళ ద్వేషంతో ఉన్నారు. అలా లోబడి ఉన్న వాళ్ళిద్దరూ భీకరమైన ఆకారం కలిగి ఉన్న వాళ్ళ పైగా రక్తం ఇద్దరికి స్రవించిపోతుంది. శత్రుభావన ఉంది ఒకళ్ళ మీద ఒకళ్ళకి. అందుకుని ఒకళ్ళని ఒకళ్ళు చంపాలి అన్నట్టుగా వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఎదుటివారి యొక్క బలహీనలను కూడా అంటే ఒక పక్క నుంచి యుద్ధం చేస్తున్నారు, ఇంకో పక్క నుంచి ఎదుటివారి యొక్క బలహీనతల్ని కూడా గ్రహించటంలో లీనమైపోయి ఉన్నారు. వాళ్ళు ఇలా లీనమైపోయి ఉండటమే కాకుండా వాళ్ళు ఎలా ఉన్నారంటే పౌర్ణమి నాడు ఎలా అయితే చంద్రుడు ఉంటాడు ఆ సంధ్యా సమయంలో అలాగా కనిపిస్తూ ఉన్నారు. అంటే ఒకళ్ళు చంద్రుడిలాగా ఒకళ్ళు సూర్యుడిలాగా, అంటే ఒకళ్ళ రక్తంలో తడిసిపోయి ఉన్నారు. తతో అవర్ధత వాలీతు బలవీర్య సమన్వితః సూర్యపుత్రో మహావీర్యः సుగ్రీవः పరిహీయతే వాలినా భగ్నదర్పస్తు సుగ్రీవో మందవిక్రమः వాలినం ప్రతి సామర్షో దర్శయామాస లాఘవం. అప్పుడు వాలి బల పరాక్రమాలతో ఇంకా విజృంభిస్తూ సూర్యంశుతో పుట్టినవాడు మహావీరుడైన సుగ్రీవుడు కూడా యుద్ధంలో మెత్తబడుతున్నాడు. ఎందుకంటే దెబ్బలు తగిలినాయి, రక్తం స్రవిస్తుంది, కాస్త కాస్త శక్తి సన్నగిలుతుంది. వాలి దాడికి ఇంకా 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 దర్పము అడిగిపోతున్నది, పరాక్రము సన్నగిలిపోతుంది సుగ్రీవుడు. అప్పుడు సుగ్రీవుడు క్రోధావేశంతో వాలి మీదకి ఇంకా వేగంతో విజృంభిస్తున్నాడు. వృక్షేహ ససాకేహ శిఖరేహ వజ్రకోటి నిభర్ణకేహ ముష్టిభిర్జానుభిః పద్భిః బాహుభిశ్చ పునః పునః తయోర్యుధ్యమా భుత్ఘోరం వృత్రావాసవయోరివ. ఇలా చెట్టు కొమ్మలతో పెద్ద పెద్ద చెట్లతో అలాగే పర్వత శిఖరాలతో అన్నిటితో కూడా వీళ్ళు గోళ్లతో చేతులతో పిడికిళ్లతో కొట్టేసుకుంటూ కాళ్ళతో తన్నేసుకుంటూ మోకాళ్లతో ఇలాగా ఎన్నో రకాలుగా పరస్పరం పదే పదే కొట్టుకుంటూ యుద్ధం చేస్తున్నారు. సుగ్రీవుడు ఒక శక్తి ఏమో తగ్గిపోతుంది. అయితే ఈ కొట్టుకోవటంలో వారు ఆ పోరు ఎలా ఉందంటే వృత్తాసురుడికి ఇంద్రుడికి మధ్య ఎలా అయితే ఘోరమైన యుద్ధం జరిగిందో భయంకరంగా ఆ విధంగా జరుగుతుంది అన్నాదమ్ములు ఇద్దరికి. తౌక్షోణితాక్తౌ యుధ్యేత వానరో వనచారిణౌ మేఘవివ మహాశబ్దేహ తర్జయామానో పరస్పరం.
వనచారులైన ఆ ఇద్దరు అన్నతమ్ములైన వాలి, సుగ్రీవులు రక్తసిక్తములైన దేహాలతో ఉన్నారు. అయినా పోరు సలుపుతూనే ఉన్నారు. యుద్ధం చేసుకుంటూనే ఉన్నారు. ఆపట్లే. వారు మహామేఘాల్లాగా ఘోరంగా గర్జించుకుంటూ, ఒకరినొకరిని హెచ్చరించుకుంటూ ఇంకా యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. హీయమానం అధోపశ్యత్ సుగ్రీవం వానరేశ్వరం వీక్షమానం దిశశ్చైవ రాఘవః స ముహుర్ముహుః. క్రమక్రమంగా శక్తి తగ్గిపోతుంది. వానర ప్రముఖుడైన సుగ్రీవుడు మాటి మాటికి దిక్కులు చూస్తున్నాడు. రాముడు గమనిస్తున్నాడా లేదా, రాముడు వేస్తాడా లేదా అని. రాముణ్ణి గమనించాడు ఒక్కసారి సుగ్రీవుడు. తతో రామో మహాతేజ ఆర్తం దృష్ట్వా హరీశ్వరం శరం చ వీక్షతే వీరో వాలినో వదకారణాత్. తతో ధనుషి సంధాయ శరం ఆశీ విశోపమం పూరయామాస తచ్చాపం కాలచక్రమివాంతకః. గొప్ప బలశాలియు మహావీరుడైన శ్రీరాముడు ఆపదలో చిక్కుకున్న వానరుల్లో శ్రేష్ఠుడైన సుగ్రీవుణ్ణి చూశాడు. వాలిని వధించటానికి ఒక్కసారిగా తన బాణం వైపుగా చూస్తూ వెంటనే ఆ ప్రభు విషసర్పంతో సమానమైన తన ఒక్క బాణాన్ని ధనుస్సుకి సంధించాడు. ప్రళయకాలంలో కాలచక్రం ఎలా అయితే అన్ని తొలగించి వేస్తుందో అలాగే తన ఆయుధాన్ని చేతబట్టుకున్న శ్రీరాముడు ఒక్కసారిగా దాని ధనస్సుని ఎక్కుపెట్టాడు బాణాన్ని విడవటానికి. తస్య జాతరఘోషేణ త్రస్తాః పత్రరధీశ్వరాः ప్రాదుర్ద్రువుర్మృగాశ్చైవ యుగాంత ఇవ మోహితాః. రాముడు ఎప్పుడైతే భయంకరమైన ధనుష్టాకారాన్ని, పక్షులన్నీ కూడా వణికిపోయాయి. ప్రళయకాలంలో వచ్చి మీద పడుతున్నట్టుగా సమస్త మృగములు కూడా అటు ఇటు పరుగులు తీయటం మొదలుపెట్టాయి. ముక్తస్తు వర్జనిర్ఘోషః ప్రదీప్త శనిసన్నిభః రాఘవేన మహాభానో వాలి వక్షసి పాతితః. ఈ రాముడు ఎప్పుడైతే ప్రయోగించాడో ఆ మహాశరము వజ్రాయుధంలాగా భయంకరమైన శబ్దం చేస్తూ పిడుగులాగా నిప్పులు కక్కుతూ వాలి యొక్క వక్షస్థలంలో నాటుకుని పోయింది. తతస్తేన మహాతేజ వీర్యోత్సిక్త కపీశ్వరః వేగేనాభిహతో వాలి నిపపాత మహీతనే. ఇంద్రధ్వజ ఇవోద్ధూతః పౌర్ణమాస్యాం మహీతలే అశ్వయుక్ సమయే మాసి గతశ్రీకో విచేతనః. అంతటా మహాబలశాలి వానర ప్రభువైన ఆ వాలి ఆ పరాక్రమము తొలగిపోతుంది. శ్రీరాముడు ఒక బాణం తగిలిన దానికి నిలవలేకపోయాడు. నేల మీద అలా పడిపోయాడు. అశ్వాయుజ మాసంలో పౌర్ణిమ రోజు నేలపైన పడిపోయి ఉన్న ఇంద్రుడొక్క ధ్వజంలాగా వాలి భూమి మీద పడిపోయాడు. అంత పరాక్రమవంతుడు, అంత శక్తిమంతుడు. ఇప్పుడు తన శరీరం నుంచి వన్నె తగ్గిపోయింది. స్పృహను కూడా కోల్పోయాడు. నరోత్తమః కాలయుగాంతకోపమం శరోత్తమం కాంచనరూప్యభూషితం ససర్జదీప్తం తమమిత్రమర్ధనం సధూమామగ్నిం ముఖతో యథాహరః. ప్రళయకాలంలో హరుడు తన ముఖం నుంచి ఆ పొగతో కూడిన అగ్నిని ఎలా అయితే వదిలిపెట్టేస్తాడో పురుషోత్తముడైన శ్రీరాముడు కూడా ప్రళయకాల మృత్యువు వంటి సమానమైన ఒక బాణాన్ని ప్రయోగించాడు. అది బంగారంతో వెండితో అలంకృతమై ఉన్నది. శత్రువుల్ని రూపుమాపేది ఆ కాంతిలు మిరుమిట్లు గొలుపుతూ ఉన్న ఆ బాణము. అధోక్షితః క్షోణితతో యా విస్రవేహ సుపుష్పితా శోక ఇవానిలోత్తతః విచేతనో వాసవాసూనురాహవే విప్రాశితేంద్ర ధ్వజవత్ క్షితిం గతః. ఇంద్రంశుతో పుట్టిన వాలి యొక్క శరీరం నుంచి జలధారల్లాగా రక్తం అన్నది ప్రవహించిపోతుంది. ఆ రక్తంతో అతని శరీరం పూర్తిగా తడిసిపోయింది. అతడు పెనుగాలికి ఎలా అయితే కూలిపోయిన మహావృక్షమైనప్పటికీ చాలా పూలతో ఉన్నప్పటికి కూడా అశోక వృక్షం ఎలా అయితే గాలికి పడిపోతుందో, అంటే ఆ ఎర్రని పూలతో ఉన్నట్టుగా శరీరం అంతా ఎర్రగా అయిపోయింది వాలికి. ఆకాశం నుంచి జారిపడిన ఇంద్రుడొక్క ధ్వజంలాగా అచేతనుడు, ఇంకా ఏమీ చెయ్యలేని స్థితిలో ఆ యుద్ధరంగంలో నేల మీద పడిపోయి ఉన్నాడు వాలి. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో కిష్కింధాకాండలో 16th సర్గా సంపూర్ణం.